కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నేడు మరో 82 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 18,000 చొప్పున స్కాలర్షిప్ చెక్కులను జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ జువ్వాడి సాగర్రావు మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం 18,000 చొప్పున 4 సంవత్సరాలకు మొత్తం 72,000 స్కాలర్షిప్ అందజేస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, ప్రాజెక్టులు, సాంకేతిక శిక్షణల వంటి విద్యా అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చన్నారు. విద్యార్థులు ఆర్థిక ఒత్తిడికి లోనుకాకుండా చదువుపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని, విద్యా నాణ్యతతో పాటు విద్యార్థుల సంక్షేమానికి కూడా జ్యోతిష్మతి విద్యాసంస్థలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయని జువ్వాడి సాగర్రావు పేర్కొన్నారు. ఫస్ట్ ప్లేస్ పెట్టిన మా బాబుకి రోహన్ ఫస్ట్ ప్లేస్ రావడం, కానీ సెకండ్ టైంలో వేడి చేసాను. వేడి కూడా రాస్తాను, స్ట్రైన్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే టాప్ 10 ఉన్నదాని కానీ ఇక్కడ కర్నూలులోనే డిసైడ్ అయ్యి ఫస్ట్లోనే. సో ఇక్కడ ఫియర్వోస్ ఉంటుంది జనరల్ అయితే, ఇక్కడ కాల్స్ రావు. మళ్ళీ డైరెక్ట్ మనకి నాణ్యత తీసుకుని రావడం జరుగుతుంది ఇక్కడికి. విషయం ఏంటంటే వాస్తవంగా అసలు స్కాలర్షిప్ అనేది ఫస్ట్ ఇవ్వడం కూడా అసలు నేను షాక్ అయిన వాస్తవం కూడా. ఇవ్వడం ఏంటి, చెక్ ఇవ్వడం అన్నాం కూడా అడుగుతారు, కానీ ఇవ్వడం ఏంటి. నిన్న నాకు చేరాను, మొన్న చేరాను అన్నమాట. అది తెల్లారు మళ్ళీ కాల్ చేశారు, ఇక్కడ 8,000 ఇస్తామని. నేను షాక్ అయిన వాస్తవం కూడా. ఇవ్వడం గ్రేట్, అది రూపాయలు ఇప్పుడు వచ్చినా కానీ ఇవ్వడం ఆలోచన అనేది చాలా గ్రేట్. సార్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నిఖిల. నేను జ్యోతిష్మతి కాలేజ్లో నా ర్యాంక్ ద్వారా కౌన్సిలింగ్లో ఇక్కడ సీట్ వచ్చింది. ఇక్కడ జువ్వాడి సాగర్రావు సార్ నాకు స్కాలర్షిప్ ద్వారా 18,000 ఇస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పారు. మా బాబు పేరు అఖిల్. మాకు ఏంటంటే ఈ సరౌండింగ్లో కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా చదివించాలని చెప్పి మేము అనుకున్నాము. ఏ కాలేజ్ బాగుంటుందని చెప్పి మేము చూసుకుంటే, మా ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేషన్ ద్వారా కానీ చూసుకుంటే జ్యోతిష్మతి బాగుంటుందని చెప్పని అనిపించింది. చాలా కాలేజీకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి కానీ, వేరే వేరే డిస్ట్రిక్ట్లో కానీ, వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఫోన్స్ వచ్చినాయి. కానీ ఈ కాలేజ్ మొత్తం అసలు ఫోన్ రాలేవు. ఎందుకని చెప్పని ఇక్కడ అడ్మిషన్ అయ్యేటప్పుడు మాత్రం పడితే మా కాలేజ్ నుంచి అట్లా రికమెండేషన్స్ ఏమున్నాయండి. మా కాలేజీ స్టడీ బాగుంటుంది, అన్నిటిలో బాగుంటుంది, మీరే తీసుకొని వచ్చే విధంగా మాకు సంతోషం అని చెప్పి వాళ్ళు అన్నారు. అంతేకాకుండా ఈ సడన్గా ఇప్పుడు మొన్న పేపర్లో చూసినాం మేము, ప్రతి ఒక్క విద్యార్థికి 18,000 రూపీస్ ఇస్తారని చెప్పని. అది చాలా గ్రేట్ విషయం అది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా కాలేజీలు అంత కమర్షియల్గా ఫీజు వసూలు చేస్తారు తప్పించి ఇవ్వడానికి ఎవరు కూడా ముందరికి రారు. కానీ ఈ కాలేజీ నిజంగా సాగర్రావు సార్ బాగా చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు. కొంతమంది బాగుంటారు, కొంతమంది బాగుండరు, కొంతమంది చాలా బీద పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి 18,000 చాలా ఇంపార్టెంట్ అండి. నాకైతే చాలా అభినందనీయం. ప్రత్యేకించి తనకు నా తరఫున, మీ అందరి తరఫున కృతజ్ఞతలండి. Thank you for giving me the scholarship.
and I will be very grateful for this kindness and generosity, and I will keep me in my prayers. Thank you so much. కాలేజ్ గురించి తెలుసుకొని బాబు అడ్మిషన్ తీసుకున్నాను. ఇందులో ఎక్కడి నుంచి కూడా కాల్ రాలేదు నాకు. హైదరాబాద్ నుంచి కానీ వేరే కాలేజ్ నుంచి కానీ చాలా ఫోన్స్ వచ్చినాయి. కానీ కాలేజ్ గురించి తెలుసుకున్న తదుపరి ఇందులో నాకు అలాట్మెంట్ వచ్చేసి వచ్చిన తదుపరి ఎనభై నుంచి బోర్డు పెట్టేశారు. వితిన్ 1 వీక్ లోపలనే మీకు 18,000 స్కాలర్షిప్ ఇస్తాను. అదే మాట మీద ఈరోజు మాత్రం పిలిచి ఫోన్ చేసి మాకు ఈరోజు ఇచ్చారు. దీని గురించి చైర్మన్ సార్కి చాలా థ్యాంక్స్. ఇలాగనే చేస్తూ ఉంటే పేద పిల్లలకు చాలా పనికి వస్తుంది. డబ్బులు ఇది కానీ ఎవరు కూడా దీని గురించి మాకు ఎవరికి చెప్పలేదు. మేమే తెలుసుకొని కాలేజ్కి వచ్చాము. ఈ కాలేజ్ నుంచి మాత్రం ఇప్పుడు కాదు, నా ఫోన్ కూడా రాలేదు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. కానీ అక్కడ మేము జాయిన్ చేయించాము. కరీంనగర్లో ఇది ఒకటే మంచి కాలేజ్ ఉందని ఈ కాలేజ్లో జాయిన్ చేయించాము. ఇంకా చాలా చేయాలని నేను కూడా ఇంకా కోరుకుంటున్నాను.